షో ఎక్స్ట్రా జబర్దస్త్. మన ఎక్స్ప్లోజివ్ ధమాకేదార్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన ధమాకేదార్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ అవర్ ఎవర్ గ్రీన్ పటాకా రోజా గారు. లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాకు దాడి బుక్కన సుక్కెట్టి చూడు. లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు. Now it's time to welcome our very own extra జబర్దస్త్ రాకెట్ స్టార్ నాగబాబు గారు. మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా స్కిట్ తో అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు అవినాష్ అండ్ కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దేర్. అందరూ నమస్కారం అండి. నా పేరు దుడల జనార్దన్ అండి. అందరూ ముద్దుగా డీజే డీజే అని పిలుస్తారండి. డీజే కాదు, జబర్దస్త్ నంబర్ 1, జబర్దస్త్ నంబర్ 1. ఈడొక్కడు స్కిట్ లో క్యారెక్టర్ రాలేదండి. నాన్ కాడు క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని ఎంట్రీ ఇచ్చాడు. కొత్త టీమ్ లీడర్ కదండి, ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి ఎవరు పడతారో ఎంట్రీ ఇస్తున్నారు. బాబు గారు, రోజా గారు, నేను ఒక పెద్ద రచయితనండి. ఈ మధ్యన ఒక పుస్తకం రాశాను, హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని. అది రాసి రిలీజ్ చేసిన వెంటనే గంటలో 1,000,000 పుస్తకాలు సేల్ అయిపోయాయండి. నా రచనలో ఇంత అర్థం ఉందని చెప్పేసి బయటికి వెళ్ళి చూసానండి. దానిలో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని పడింది అంతే. ఇదొక్కటి రైల్వే స్టేషన్ లో ఇడ్లీ అమ్ముకున్నట్టు ఇడ్లీ. పండగ ఏం చేసావు? ఉదయం లేచి తలస్నానం చేస్తానండి. అది కాదు, తినడానికి ఏం చేసావు? పాయసం చేస్తానండి. వచ్చిందా మరి? అదేంటి పాయసం చప్పగా ఉంది? అవి మంచి నీళ్ళండి. ఇదేంటి పాయసం దేంతో చేసావే? బెల్లంతో చేస్తానండి. బెల్లంతో చేస్తే ఈ టేస్ట్ ఎందుకు వస్తుంది? ఏం కలిపావు ఇలా? బెల్లంకి చీమలు పడుతుందని గమేసిన పొడి చేస్తానండి. నాన్నగారికి డబ్బులు ఏమని చెప్పి 10,000 ఇచ్చాను, వేసావు అకౌంట్ లో? ఓ వేసానండి. ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పారండి. అదేంటి మా నాన్న పోయి తిట్టాడు మరి? వేసింది మా నాన్నకండి. ఏమండి? ఏంటండి? ఇంట్లో కుక్కుండే కదా, కనిపించట్లేంటి? అది అస్తమాట్లు పిచ్చి పట్టినట్టు గరుస్తుందని GHM సార్ వచ్చి తీసుకెళ్లారండి. ఈ స్కీమ్ ఓన్లీ కుక్కల కన్నా పిల్లల కూడా ఉందా? మీరు నన్నే అన్నారండి. నిన్ను కాదే, కుక్కనన్నానే. అదిగో చూడు, మళ్ళీ నన్నే అన్నారండి. ఇదొకటి కుక్క దానికి దానే ఫిక్స్ అయిపోయింది. ఏండి? పండక్కి మా అమ్మగారింటికి వెళ్తున్నానండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. నాన్నగారండి వస్తున్నానండి. ఇది బాబు గారు. ఒక మగాడు ఇంట్లో ప్రశాంతంగా ఎప్పుడు తెలుసా అండి? పెళ్ళం ఊరెళ్ళినప్పుడు. అదే మగాడు ఇంట్లో ఆనందంగా ఎప్పుడు తెలుసా అండి? పక్కింట్లో కత్తి లాంటి ఫిగర్ ఉన్నప్పుడు. పక్కింట్లో కత్తి లాంటి ఫిగర్ ఉందండి, 2 years నుంచి దాన్ని లవ్ చేస్తున్నాను, అసలు పడట్లే అండి. ఈ రోజు పెళ్ళం వెళ్ళిపోయింది, ఎలాగైనా పడేసి జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ గిల్లి గిల్లి. అమ్మా సుజాత, తాతయ్య ఇగో దగ్గుమని తాగు. ఏంటోనమ్మా, పోతూ పోతూ మీ అమ్మ నాన్న నిన్ను నా చేతిలో పెట్టిపోయారమ్మా. నువ్వు కూడా పాకపోయావా? యుఎస్ వీసా దొరకలేదమ్మా. సరే సరే కానీ దగ్గకు. ఇగో టీవీ ఆన్ చేస్తా, టీవీ చూడు, నేను బట్టలు ఆరేసి వస్తా.
చూసా సీన్ మదిరిపోయింది. సార్ ఏం చేయాలి సార్? చంపేయండి సార్, మీరే అనుకుని చెప్పండి సార్. అమ్మా సుజాత పవర్ కట్ అయిపోయింది అమ్మా. ఎన్ని ముక్కలైంది తాతయ్య? ఇప్పుడే అడిగి చెప్పావు కదా. సరే తాతయ్య, దివాళీ కదా, చిచ్చుబుడ్లు కొనుక్కుందాం పదండి. అమ్మా ఆగు ఒక్క నిమిషం. లైట్లు ఫ్యాన్లు స్విచ్లు అన్ని ఆపావా? లైట్లు ఫ్యాన్లు ఆపేంది తాతయ్య. అయ్యి బాబు, టీవీ ఆపడం మర్చిపోయింది తాతయ్య. అరగంటే కదా పవర్ కట్, పర్వాలేదు ఇల్లు సరే తాతయ్య, వచ్చేది రండి. తొందరగా. ఏ బంగారం, దిక్కులు చూస్తావేంటి? నిన్నే పిలిచేది, నిన్నే. దొంగ ఏంటో నీ పాడలవాటు, సిగరెట్ అండి పడే. నాకు తెలుసు బంగారం. అవునా? ఏంటి ఒక అడుగు ముందుకేస్తున్నావు? వెనకెళ్ళు, దూరంగా ఉండాలి, నా మాటలే వినాలి, ఓకేనా? ఓకే. నువ్వు నన్ను 2 years నుంచి ట్రై చేస్తున్నావు నాకు తెలుసు. నీకొకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటది? ఐ లవ్ యూ. దగ్గర రాకు, ఈ రోజు మొత్తం నేను చెప్పిన మాటలే వినాలి, నువ్వేం మాట్లాడకూడదు, అర్థమైందా? నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ పెడతా. నువ్వు షర్ట్ ఇప్పాలి. నీకంటే ప్రాణం ఇస్తా షర్ట్ అయిందని. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? ఏంటి ఏంటి నెక్స్ట్ ఏంటో తెలుసా? ఓకే. తెలుసా? అది కాదు, ఇప్పిన షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ ఇప్పాలి. పాయింటా? ఇప్పవా? ఇప్పవా? అందరు చూస్తున్నారు. ఇప్పవా? సరే. సుజాత, ఇప్పుడు మీ కుడి చేతిని ఒకవైపుకి ఎత్తండి, కుడి చేత. మీ ఎడమ చేతిని ఒకవైపుకి ఎత్తండి. పాప చాలా ఫాస్ట్ ఉంది, వామప్ అనుకుంటా. మీ 2 కాళ్ళు జరపండి, జరిపా. దగ్గరికి మళ్ళీ జరపండి. మీ కుడి కాళ్ళని ఎత్తి ఎత్తి తరువాత తర్వాత తరువాత తర్వాత సుజాత, సుజాత లేపానే. ఇప్పుడు వాటిని నీళ్ళలో నాంచాలి. ఏంటి నాంచిన తర్వాత ఏం నాంచాలే? కారం తీసుకొని చల్లాలి. అమ్మో, ఫీల్ అవుద్ది మళ్ళీ. కారం తీసుకొని మీద చల్లిన తర్వాత చల్లారి సుజాత. తరువాత సుజాత చెప్పే. మంచి టెంప్టింగ్ ఉంది సుజాత. సుజాత అదేంటి మీరు బయట నుంచి వస్తున్నాయండి? బయటికి వెళ్ళిన వాళ్ళు బయట నుంచి రాకుండా లోపల నుంచి వస్తారా దరిద్రుడా? మన లోపల ఉంది ఎవరు? లోపల టీవీరా. పవర్ కట్ ఇప్పుడే, కరెంట్ వచ్చింది, ఆన్ అయింది ఇప్పుడే. నేను చెప్పిన మాటలు నువ్వు అస్సలు వినలేదు. బయటికి వెళ్ళొచ్చు కదా, టీవీ ఆఫ్ చేసి వెళ్ళొచ్చు కదా, ఆన్ చేసి ఎందుకు వెళ్ళావు? ఆ టీవీ ఆన్ చేసి ఉండబట్టే స్కిట్ సెకండ్ హాఫ్ నీకు వచ్చిందిరా, లేకుంటే ఎక్కడ వచ్చేదిరా నీకు? నాగబాబు సార్ కామెంట్స్ చెప్పండి. సరదాగా ఉంది. థాంక్యూ సార్. అంటే ఆడియన్స్ తెలుస్తుంది కాబట్టి టీవీలో వస్తుంది. ఇది ఆ 2 బాగా కనెక్ట్ అయినాయి. నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థాంక్యూ సార్. అలాగే స్వరూప్ది కూడా డిక్షన్ చాలా బాగుంది. నేను నిజంగా ఎంజాయ్ చేశాను స్వరూప్ డిక్షన్. గుడ్ స్వరూప్, బాగుంది. మిగతా అందరూ బాగా చేశారు. శాంతి స్వరూప్, రోజా గారి దగ్గర నుంచి కామెంట్స్ అడగండి. మేడం గారండే ఏంటంటే కామెంట్ చెప్పండి. శాంతి స్వరూప్, నిజంగా చాలా బాగుంది నీ డిక్షన్, సూపర్ గా ఉంది. అండ్ పాపం టెంప్ట్ అయిపోయాడు అవినాష్ టీవీ సీరియల్ చూసి. బట్టలు నిప్పించేసారు. బాగుంది నీ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగా అనిపించింది. నైస్.
పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి అన్నారు పెద్దలు. ఈ మాటని గట్టిగా నమ్మాడు చంద్ర. మరి దీని వల్ల ఎంత కామెడీ వస్తుందో మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ శ్రీ. ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్య కౌసల్య ఏంటి లెటర్ పెట్టుంది? ప్రియమైన నా మొగుడు కుటుంబరావుకి నీ పెళ్ళం కస్తూరి వ్రాయనది. ఇన్నాళ్ళు నా జీవితంలో భర్త పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. భర్త పాత్ర పోషించాను? నిన్ను కదే పోషించింది. ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్న నాకు కొత్తదనం ఏం కనబడలేదు. కొత్తదనం కనబడలేదు కాబట్టి మన పక్కింట్లో కొత్తగా వచ్చిన ప్రభాకర్ నాకు కొత్తగా కనబడ్డాడు. ప్రభాకర్ కొత్తగా కనపడ్డాడు. అందుకే ప్రభాకర్ గారితో లేచిపోతున్నా. మా కోసం వెతకొద్దు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వద్దు. నేను లేచిపోయా అని చెప్పి మంచాన పడొద్దు. నీ అమ్మ నువ్వు లేచిపోతే మంచాన పడ్డానికి నా అందరు మొగుళ్ళు అనుకుంటున్నావే నువ్వు పోవే పోవాడితో. ఏమా ఇంట్లో ఒక బల్బు లేకపోతే ఇంకో బల్బు పెట్టుకోలేమా ఏంటి? మేము తెలియదా మాకేంటి? సీక్రెట్ లో ఉంటామా? పెద్ద బెదిరిస్తుంది పోయిందంట. పోవే వారితోనే ఉండి. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో. అప్పారావుకి ఐశ్వర్య దొరికితే ఎలా ఉందో అలా ఉంది వాడికి. ఏవండి ఏవండి మీకు ఆఫీస్ కి టైం అయింది. ముందు మీరు వేడి నీళ్ళతో స్నానం చేయండి, నేను బయట ముగ్గేసేసి వస్తాను. పవిత్ర గారు ఏం ముగ్గు వేస్తున్నారు? రథం ముగ్గండి. చిలక ముగ్గు వేయచ్చుగా. పంజర ముగ్గు మీరేస్తారా? పవిత్ర గారు పవిత్ర గారు పలకదేంటిది? కొన్ని పాటలు వేసినా పలుకుద్దాం చూద్దాం. బంగారు రంగుల చిలక పలకవే, నా మీద ప్రేమే ఉందని. కుటుంబరావు ఏంటి నా పిల్లాన్ని చూసి పాట పెడుతున్నావేంటి? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. ఆ సంగీతంలో నా భార్యను ఆస్వాదిస్తున్నావన్న డౌట్. 100% నీ డౌట్ కరెక్టే. తప్పు కదా కుటుంబరావు? దేనికి తప్పు? నీ పెళ్ళం లాగే నా పెళ్ళం కూడా రథం ముగ్గేయడానికి బయటికి వస్తే ఆ పక్కింటి ప్రభాకర్ గాడు 2 గుర్రాన్ని తెచ్చి ఆ రథంలో దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. లేచిపోయిన దాన్ని ఆపేవా, లేపుకెళ్ళిన వాడిని ఆపేవా? అందుకని ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని నా ఇంట్లో ఎతుకుతున్నావు. నాకు వేరే ఆప్షన్ ఏముంది? ఏమండి ఆ కుటుంబరావు పాట పెట్టినా 10 మందితో కచేరీ పెట్టినా కూడా ఈ జన్మలో వాడి మీద నాకు ప్రేమ రాదండి. ఏమండి నేను మీ భార్యనండి. పవిత్ర చూసావా, అది నా పిల్లవరా, నీ పిల్లల్లా కాదు. రథం ముగ్గేసారు అది ఓడితో లేచిపోవడానికి. ఈ జన్మకు మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అండి. పవిత్ర పద పవిత్ర. నమస్కారం సార్. నమస్తే. కౌశల్య అనే ఆవిడ మీ భార్యనా సార్? అది ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రభాకర్ గారి భార్య. నేను వచ్చిన విషయం ఏంటంటే మీ ఆవిడది ఇన్సూరెన్స్ డ్యూ ఉంది సార్. డ్యూ కట్టేది నేను డ్రా చేసుకున్న ప్రభాకర్ గాడా? నేను ఎందుకు కట్టాలా డ్యూ? వాడిని అడుగు దరిద్రుడిని. నాకు అర్థం కాలేదు సార్. అర్థమయ్యేది ఏముంది? నా సిమ్ ని వాడు ఫోన్ లో వేసుకుని వాడుతున్నాడని చెప్తున్నాను దరిద్రుడా. అవును, బండి పోతే ఇన్సూరెన్స్ ఉంది, బైక్ పోతే ఇన్సూరెన్స్ ఉంది, పెళ్ళం పోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? మా కంపెనీలో లేవు సార్. అలాంటి పెట్టి చావండి, మగజాతి కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతారు. అలాగే సార్. ప్రభాకర్ వస్తే కొంచెం చెప్తారా? చెప్పుతో వాడి అడ్రస్ నేను చెప్పాలంట, నరికి పోగులు పెడతాను వాడిని. నిన్ను పవిత్ర పవిత్ర. అబ్బబ్బబ్బా ఏంటండి అయినా ఏంటంటే ఉండేటట్టు సూట్ కేసు తీసుకొని బయలుదేరారు ఎక్కడికి? ఇల్లు జాగ్రత్త. అది కదే, మనకి పిల్లలు లేరు కదా, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొస్తే మనకు పిల్లలు పుడతారని ఓ మహర్షి చెప్పాడే. ఏంటి హిమాలయ అంచులకెళ్ళి మంచు తీసుకొస్తే పిల్లలు పుడతారా? అవునే. మీరు అక్కడెక్కడ ఉంటే ఇక్కడ నాకు పిల్లలు ఎలా పుడతారండి? బా మహర్షి చెప్పాడే. ఆ ఫోన్ కూడా వాడకూడదన్నారు, ఇంట్లోనే పెట్టి వెళ్తున్నాను జాగ్రత్త. మీరు ఫోన్ వాడుకుంటే మీరు అక్కడ ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఈ మొక్క ఈ మొక్క పచ్చగా ఉందనుకో, నేను అక్కడ క్షేమంగా ఉన్నట్టు. ఈ మొక్కకు ఆకులు రాలిపోయాయి అనుకో, నాకు అక్కడ ఆరోగ్యం బాగాలేనట్టు. ఈ మొక్క ఎండిపోయిందనుకో, నేను పైకి పోయినట్టు. చక్కగా దీన్ని నీళ్లు పోసి బతికించుకోలే బాధ్యత నీదే. అలాగేనండి. దొంగ దొంగ. ఓహో,
మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ భరద్వాజగాడి ప్రాణం ఈ మొక్కలో ఉందన్నమాట. అరే దరిద్రుడా, పిల్లలు పుట్టకపోతే ఎక్కాల్సింది హిమాలయాలు కాదురా. ఏమండి మీ పొద్దున్న లేవంగానే వేణీలతో స్నానం చేయడం అలవాటు కదండి. ఓ బంగారు రంగుల చిలక పలకవే, నా మీద ప్రేమే ఉందని. ఏంటి కుటుంబరావు, మా ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళాడో లేదో అప్పుడే పాట మొదలు పెట్టావు నువ్వు. అంటే పాటని ఆస్వాదిస్తున్నాను. నువ్వు ఆస్వాదిస్తున్నావో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో తెలుసుకోవడం ఏరిదాని కాదు నేను. అయినా నువ్వు పాట పెట్టినా కోట కట్టినా కూడా ఈ జన్మకి నీ మీద నాకు ఫీలింగ్ రాదు, మా ఆయన మీద ప్రేమ తరగదు. అదనమాట. ఏమండి, మీకు షుగర్ లెస్ కాఫీ తాగడం అలవాటు కదా, తాగండి. షుగర్ లెస్ కాఫీ మొక్కకు పోస్తుందా ఇది? నీ పిచ్చిందా మన్ను కూడా. మీ ఆయనకు పొద్దులేసి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం అలవాటుగా, అది కూడా వేయి. మాకు తెలుసు. ఇది మొగుడు లేకపోతే మొక్కతోనే కాపురం చేసేటట్టుంది దీని వాలకం చూస్తుంటే. దీనికి కరెక్ట్ సొల్యూషన్ నా బంగారు మొగుడు బ్రేక్ఫాస్ట్ చేయండి. మీ ఆకులు రాలిపోయాయా? అంటే మీకు అక్కడ ఆరోగ్యం బాగలేదు. నా మొగుడికి ఆరోగ్యం బాగలేదు, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడికి సత్యనారాయణ అర్థం చేసి మీకు హారతి పట్టుకొస్తా. నా మొగుడు, నా దేవుడు, నా మొగుడు. మొక్క ఎండిపోయింది అంటే నా మొగుడు. నాకు అర్థమైంది దేవుడు, కొండ చివర అంచుల్లో మంచుల్లో దిగుకొని పోయినా కదా దేవుడు. నాకు తెలియక అడుగుతాను, పిల్లలు పుట్టాలంటే ఈ హాస్పిటల్ కో లేకుంటే ఆయుర్వేద శాలకు వెళ్ళాలి, హిమాలయకి వెళ్తారు ఎవరన్నా? నువ్వేమో మధ్యలో పోయావు, నన్నేమో ఇలా వదిలేసి వెళ్ళిపోయాయి. ఏమైంది పవిత్ర గారు? ఏం చెప్పమంటారండి, ఇక నుంచి నా పేరు ముందు శ్రీమతే లేదండి. అర్థమైంది మీ ఆయన లేడని. నేను మట్టి లేని మొక్కని, మీరు మొక్కలేని మట్టి. అదే మట్టిలో ఇంకో మొక్కను నాటండి. సమాజం ఒప్పుకోదేమో కుటుంబరావు గారు. సమాజం మీ ఆయన హిమాలయాలకు వెళ్తుంటే ఆపిందా ఈ సమాజం? నీకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించిందా ఈ సమాజం? నీ మొక్క ఎండిపోతే నీళ్ళు పోసిందా ఈ సమాజం? సమాజాన్ని నమ్ముకుంటే ఏముండదు పవిత్ర గారు. జీవితం మీది, నిర్ణయం మీది. ఎండిపోయే మొక్క కోసం ఎదురు చూడడం కన్నా ఎదురుగున్న మొక్కని గురించి ఎదురుగా వస్తే బాగుంటది పవిత్ర గారు. కుటుంబరావు గారు, మీ దయా హృదయానికి కోటి నమస్కారాలు. దయచేసి నన్ను ఏకాంతంగా వదిలేయండి కుటుంబరావు గారు, వదిలేయండి. ఓకే ఓకే. ఎండిపోయిన మొక్క గురించి ఎదురు చూడడం కన్నా ఈ ఎదురుగున్న మొక్కని ఈ ఎదురుగా వచ్చి తీసుకోవాలి పవిత్ర గారు. కుటుంబరావు, ఇంట్లో కుళాయి పాడైపోతే బయటలో కుళాయి వెళ్ళి నీళ్ళు పట్టుకోలేమా పవిత్ర గారు? కుటుంబరావు, ఇంకా నా మనస్సాలు కాదు. అయినా నేను ఒంటరిగా ఉంటే నాకు సమాజం తోడొస్తుందా? జీవితం నాది, నిర్ణయం నాది. పంజరాన్ని దాటుకుని బంధనాల పెంచుకుని మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, నేను పేదను వలచావెందుకే. 8 సంవత్సరాల తర్వాత పవిత్ర, ఏమండి, మనం కాపురం స్టార్ట్ చేసి అప్పుడే 8 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. ఒక్క పాట కుటుంబరావుని ఒక కుటుంబాన్నే ఇచ్చి. నా చిట్టి, నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు. డాడీ ఆఫీస్ టైం అయింది. ఆడుకున్నానా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, రెడీ ఆడుకుంటాను. చిలక నా మీద ప్రేమే దరిద్రుడా, ఆడుకోమంటే పాట పెడుతున్నావేంట్రా? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాను నాన్న. బొంగులు ఆస్వాదిస్తున్నావు. నీకు ఆస్వాదించిన వచ్చే టైం ఉంది. ఏంటే వీడు? మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వు ఒకటి ఇంట్లో తీసుకెళ్ళిపో. పదనన్నా. మీరు ఒకటి ఇలా బయట కూర్చుంటే ఎవడైనా పాట ఇస్తాడు. లోపల వెళ్ళి కూర్చోండి. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంది. పవిత్ర,
పవిత్ర, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొచ్చానే. పవిత్ర, పవిత్ర, ఈ ఇంట్లో పిలుస్తుంటే ఆ ఇంట్లో పలుకుతుందేంటి? వసే పవిత్ర! అబ్బబ్బబ్బబ్బా, ఎవరండి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావేంటే? మీరు బతికే ఉన్నావేంటి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావేంటే? బతికే ఉన్నావేంటి? నేను చచ్చాను ఎవరు చెప్పారు నీకు? మొక్క ఎండిపోయిందిగా. మొక్క ఎండిపోయిందా? మొక్క చచ్చిపోయిందా? నీళ్లు పోయలేదా నువ్వు? రోజు మంజీరా వాటర్ పోసాను. నీళ్లు పోస్తే ఎందుకు చచ్చిపోతుంది? ఇదేంటి మొక్క ఏదో వెరైటీగా ఉంది. మెంటల్ దానా, నేను నాటింది తులసి మొక్కనే, ఇది జామ మొక్కే. నీకు తులసి మొక్కకి జామ మొక్కకి కూడా తేడా తెలియదు. సరే 10ంటికి రా. రాలేనండి. పూజలు ఫలించాయి. ఈడెవడే? ఈడెవడే? కుటుంబరావు కొడుకా? కాదండి, కుటుంబరావుకు నాకు కష్టార్జితం అండి. అంటే నా పొలంలో ఆ కుటుంబరావు గారు పంటేశాడనమాట. కుటుంబరావు, అరే కుటుంబరావు, కుటుంబరావు, ఒక్కసారి బయటికి రారా. బతికే ఉన్నాడు. వాట్ మిరాకిల్! మిరాకిలా మిరపకాయ ఏంట్రా? నేను నాటిన తులసి మొక్కను తీసేసి ఆ జామ మొక్కను నాటింది నువ్వే కదా? భరద్వాజ, నేను ఈ మొక్క నాటానంటే చెప్పు, ఒప్పుకుంటా. కానీ ఆ మొక్కతో నాకే సంబంధం లేదు. డాడీ పొజిషన్ లో ఉండాల్సిన వాడు అంకుల్ అయ్యాడు, అంకుల్ పొజిషన్ లో డాడీ అయ్యాడు. లేరా? ఇంపాసిబుల్ పాసిబుల్ మై సన్. ఆపుతారా, ఆపుతారా మీ తండ్రి కొడుకుల అనుబంధాలు? ఈ పిల్లని నాకు వద్దురా, నా పిల్లని నాకు పంపించు, ఈ పిల్లని నీ దగ్గర ఉంచుకో. బ్రదర్, నువ్వు కావాలంటే ఈ పిల్లోని తీసుకో, పవిత్రం మాత్రం నా దగ్గర ఉంది. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? బ్రదర్ భరద్వాజ, నువ్వు హిమాలయాకి వెళ్ళింది ఎందుకు? పిల్లల కోసం. అదే ఇస్తున్నాను కదా, తీసుకో. కుటుంబరావు, ఈ పిల్లవాడు నాకు వద్దు, నా భార్య నాకు కావాలి. ఎవర్రా నువ్వు? అయినా మా మమ్మీ చేందుకు పట్టుకుతున్నావు? అది నా భార్యరా. అది అప్పుడు మా డాడీ భార్య. అది ఎలా కుదురుద్ది? ఆయన పిల్లలు పుట్టకపోతే ఎవరైనా హిమాలయ వెళ్తారా? నువ్వు హిమాలయ వెళ్ళడం వల్ల నీకు పుట్టాల్సిన వాడు పుట్టా. కుటుంబరావు, దరిద్రుడా, నీ కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. అలాగే ఉంటాడు, నీలాగా ఉంటాడు ఏంటి? జీవితం. ఎక్కడికి వెళ్తున్నారండి? నీ పండంటే కాపురాన్ని చూడడం కంటే ఆ కొండ మీద పోయి పండిపోవడమే బెటరే. వెళ్తే వెళ్ళారు, ఒక మొక్క నాటేసలే. ఏమి నాటాలి? మొక్క నాటాలా? నేను ఒక మొక్క నాటితే వాడు వచ్చి ఇంకో మొక్క నాటేస్తున్నాడే. సేయ్, కుక్క మొక్కం దారా మొక్క కావాలి. ఆ మొక్క ఏమండి? మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అన్నావు. అంత వీక్నెస్ లో పడిపోయావే దరిద్రాల. కుటుంబం, నీకు దండం పెడతా. ఇప్పుడు నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పవయ్యా. ఏముంది, నీ ఇంటి దగ్గర వచ్చి నేను ఎలా పాట పెట్టాను, నువ్వు పక్కింటికి వెళ్ళి కూడా ఇదే పాట పెట్టుకోబో. బంగారు రంగుల చిలక పలకవే. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. వెరీ గుడ్ చంద్ర, చాలా బాగుంది. రోజా గారు, మీ భార్య లేచిపోయిందని పక్కింటి భార్యకి పాట. మరి సెకండ్ ఆప్షన్ ఏముందో చూసుకో. నీ కొడుకు హైలైట్ తెలుసా? వాడు పాట పెట్టాడు, ఆడు పాట పెట్టేసి మళ్ళీ ఇలా అనేసి హాయ్ అంట. నువ్వేంట్రా జబర్దస్త్ కనెక్ట్ అయ్యో. బాగా కనెక్ట్ అయ్యాడు, చాలా బాగా చేశారు అసలు, సూపర్ బాగా చేశాడు. గుడ్. ఓ సిచ్యువేషనల్ డ్రామా స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓహో ఇన్నావా కన్నావా కన్నావా ఇన్నావా
ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి. అరే సుధీర్ రామప్రసాద్ చెప్పరా. ఓసారి బయట అర్జెంట్గా. దేనికి రా? రారా ఫాస్ట్ గా. ఏంటో చెప్పు. అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. సమయానికి ఇంట్లో కూడా లేదు. ఇంట్లో లేదా? ఏంటి? ఒకసారి ఇస్తే మళ్ళీ రేపు ఇచ్చేస్తారా? ఏంట్రా? అండర్వేర్ లేదు, కావాలరా? నాకున్నది ఒకటి, అదే వాడుతూ ఉంటాను ఉతుక్కొని. మళ్ళీ నా అండర్వేర్ అవుతామంటే పిచ్చి పిచ్చి అసలు ఇవాళ నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంటర్వ్యూకి వెళ్తున్నా? కంగ్రాట్స్ రా. సరే ఒక 5,000 ఉంటే ఇవ్వా. ఎందుకు 5,000? అంటే నా గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనాలరా, అందుకనే. 5,000తో అండర్వేర్ కొనుక్కోవచ్చు కదా. ఎందుకు 5,000? అంటే నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా, గిఫ్ట్ కొనాలి. పిచ్చారా నీకు? నీకు అర్థమైంది ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళు? గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంతా సంగం ఆగిపోద్దిరా. ముంచేస్తారు నడు రోడ్లోని, దేని పనికి రాకుండా తయారవుతాం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నిన్నెవరో సంగనాగించాను అమ్మాయి. అమ్మాయి అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది. దాంట్లో ట్రావెల్ చేస్తున్న తప్ప బానే ఉంటది. మధ్యలో జర్నీ అవ్వగానే ఐస్ గుద్దీసి నీళ్ళలో ముంచేస్తుంది. అది అర్థమైందా? అర్థం అవలే. ఏ టైటానిక్ సినిమా చూడలేదు నేను. సరే 5,000 ప్లీజ్. 5,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. జాబ్ రాగానే ఇచ్చేస్తా. జాబ్ రాగానే ఇచ్చేస్తా? సిగ్గుండాలరా చెప్పడానికి. లాస్ట్ ఇయర్ అలాగే 5,000 తీసుకున్నప్పుడు జాబ్ రాగానే ఇస్తానన్నావు, జాబ్ చేసావు, మళ్ళీ ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 2,000 తీసుకున్నావు, మళ్ళీ జాబ్ రాగానే ఇస్తాను, జాబ్ చేయను, ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 5,000 అంటున్నావు. నేను అనేది నీకు జాబ్ వచ్చింది ఇస్తానరా. నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏంటరా? ఇంత ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్తున్నావు? హైటెక్ సిటీ రా. హైటెక్ సిటీ ఎక్కడ? హైటెక్ సిటీ దగ్గర టీసీఎస్. టీసీఎస్ ఎక్కడ? అది హైటెక్ సిటీ సైబర్ టవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటావా? లెఫ్ట్ తీసుకోగానే రైట్ సైడ్ లో కనబడిద్దా? అవును, ఒకటే పోస్ట్ ఉంది. అవును, ఒకటే పోస్ట్ ఉంది. నేను దానికి వెళ్తున్నాను ఇంటర్వ్యూ. ప్లీజ్ రా, నాకు జాబ్ లేదు తెలుసు కదరా. ప్లీజ్ రా, నాకు మాత్రం జాబ్ ఉంది. నాకు జాబ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తా. ప్లీజ్ రా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు అది కూడా లేదురా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ నాకు జాబ్ కావాలరా. సరే ఓ పని చేయి, నువ్వు వెళ్ళు, ఫోన్ తీసుకొని రా, నేను లోపలికి వెళ్ళి టీ పెడతాను. హలో, జాబ్ కావాలరా నీకు? జాబ్ రారా, అలాగొస్తా చూస్తాను. రే రామ్ ప్రసాద్, నాకు తెలుసు నువ్వు దొబ్బేస్తావని, అందుకే 2 ఫైళ్ళు తీసుకొని వచ్చా. ఇదిగో. సారీ 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 సారీ, ఊరికే తెలుసురా. రే సరే రామ్ ప్రసాద్, అది నీ ఫైల్ కాదురా, నా ఫైలు. నాకు తెలుసు అండి అదే చేస్తామని. ఏం లేదు, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్దాం, ఎవరికి వస్తారు చేసుకుందాం. సరే. ఏం మొక్కున్నారా? నాకు ఉద్యోగం ఇలాగా రావాలనుకుంటున్నాను. నువ్వు? నాకు రాకపోయినా పర్లేదు, నీకు రాకూడదు మొక్కున్నా. చెప్తానా అలా నా మీద పడి ఏడుస్తావేంట్రా? సరే టాస్ చేస్తున్నాను, చెప్పరా. హెడ్స్. హెడ్ పడితే జాబ్ రాదు. సరే 2 పట్టుకో. ఇది పట్టుకో, నీకు జాబ్ రాదు. జాబ్ ఇంపార్టెంట్ రా, పెళ్ళి అవ్వట్లేదురా. లాస్ట్ ఓకేనా? పంటల ఓకే. ఇద్దరు ఒకలాగేస్తే జాబ్ రావడం అనుకున్నా. Sir, I am Sudhir, sir. I am done with my +2. I have got very good qualification skills, sir. If you give me this job, I will serve you for the whole year, sir. ఇవన్నీ నాకేం చెప్తున్నారా? సార్ ఇది ఇంటర్వ్యూ మీరే కదా సార్? నేను ప్యూను. ప్యూనా అంటే నాకు జాబ్ ఉంది, నేను ప్యూన్ని. నీకేం లేదు, ఇక్కడ కూర్చున్నాగా. సారీ సార్, తన ఇలా సార్ అని చెప్పను. సార్ అని. సార్ ఎప్పుడు వస్తారో అడగడం లేచి అంతే. రేపింది జ్వాల ఏం చేయమంటావు నా కూడా కొట్టమంటాను చదివించి నీ సంపద.
అయ్యాలు ఆఫీస్ బాస్ గెటప్ వేసుకొని బిల్డప్ వేస్తుంటారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రామప్రసాద్ అండి. నేను చాలా చేశాను ఇంతకు ముందు. మేడం నేను ఇడిగా ఎక్కువ చేశాను మేడం. సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నాకు. షో మీ యువర్ ఫైల్. ఐ డోంట్ వాంట్ యువర్ ఫైల్స్. నాకు ఈ జాబ్ ఇవ్వాలంటే కావాల్సింది క్వాలిఫికేషన్స్ కాదు, ముఖ్యంగా యాటిట్యూడ్, స్టైలిష్, హాట్ ఇవేవి ఉండకూడదు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి జాబ్ ఇస్తాను. జాబ్ ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను అడుగుతారు చెప్పు. ఎందుకు కొడతారు? జాబ్ నీకెవరుగా? మేడం ప్లీజ్ కొంచెం దూరం. నాకు లేడీస్ అంటే కొంచెం వాట్? లేడీస్ అంటే రెస్పెక్ట్ మేడం. ఎప్పుడు దగ్గరగా నిలబడలేదు కూడా. మీకు ఈ జాబ్ ఇవ్వాలంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేస్తాను మేడం. ఏం చేస్తావు? అదే మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను మేడం అని. ఓకే, ముఖ్యంగా మీకు ఈ జాబ్ ఇచ్చిన తర్వాత మీరు నా దగ్గర జాబ్ హోల్డర్ లో అస్సలు ఉండకూడదు. మరి మేడం? బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతగా? ఊరెళ్ళారా? ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారా? నీకు వెళ్ళవసరం లేదు, నువ్వే వెళ్తావు కదా ఊర్లో. నన్ను బాస్ లాగాను ఇంకెలాగానో చూడకూడదు. నన్ను మీరు బాగా చూడాల్సిందల్లా ఒక వైఫ్ లా చూసుకోవాలి. మీరు హస్బెండ్ లా ఫీల్ అవ్వాలి. ఓకే? ఓకే మేడం. మీ ఇద్దరి వాక్ స్టైల్ చూసి నేను ఎవరికి జాబ్ ఇవ్వాలో చెప్పేస్తాను. కాదు మేడం, మీరు ముట్టుకుంటారు నాకేం అవదుగా. నిన్ను ముట్టుకోవాలంటే మేము చూసుకోవాలి. వాక్ చేయను ఫస్ట్. షూర్ మేడం. నువ్వు నాడు. ఏమైంది మేడం? ఇంకొకసారి వాక్ చేయవా? మేడం వద్దు మేడం. చే. ఆడి ఫ్యాన్ చెప్పి నా షర్ట్ నలిపేస్తాడు మేడం. గివ్ మీ దట్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ తీసుకుంటే నీకు జాబ్ ఇచ్చేస్తా. గాట్ ఇట్? 3 2 2 1 1 Go and get. మేడం కాబట్టి నేను ప్యాంట్ చింపుకొచ్చేస్తాను మేడం. భయ్యా నీ పేరేంటి ఉంటుంది? సుధీర్ బ్యాక్ బ్యాక్. నా జాబ్ పరిస్థితి, ఈ జాబ్ ఏమైనా నాకు వచ్చే ఛాన్స్. Come with me. Give me your file. నాన్సెన్స్, నువ్వు 10th కూడా పాస్ అవ్వలేదు. షిట్. 10th సర్టిఫికేట్ తీసుకో, ఎక్కడుందో. పోలరాశి రామ్ ప్రసాద్. దిస్ ఇస్ యువర్ ఫైల్ రైట్? నాకు అర్థమైంది మేడం, నాకు జాబ్ రాదు. మాట తప్పు వాడికి ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఈ పువ్వు ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఇది ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఇంకేంది వెళ్తాం, ఇద్దరు చూసుకోండి. సుధీర్ లే. సార్ వచ్చే టైం అయింది కదా. సార్ రావడం ఏంటి మేడం? మేడమా? మేడం ఏంటి, లేడీ గెటప్ వేసారు అంతే. బాసు వేరే సార్. జస్ట్ టైం పాస్ చేసా, లేడీ గెటప్లో వస్తే జాబ్ ఎత్తారని. టైం పాస్ చేశారు, ప్రపంచం మొత్తం చూపెట్టారు.
సూపర్, ఈ జాబ్ నాకే. మీకే అండి, కూర్చోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. So let's start with my Pataka Roja garu. ఒక చిరిగిపోయిన ప్యాంటుతో ఒక స్కిట్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. ఎక్స్ప్రెషన్ సూపర్ గా ఇచ్చావు సుధీర్. నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా. అండ్ సీన్ చాలా సెక్సీగా ఉన్నావు, నిజంగా చాలా అందంగా అనిపించావు. ఎంట్రీ అబ్బా భలే ఉన్నవే అనిపించింది. మధ్యలో ఎన్ని అబద్ధాలు వేసేసాడు స్కిట్ లో, అయినా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు బాబు సార్ సీను నీ గెటప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సన్నీ మీ ముగ్గురు బాగా చేస్తారు. గుడ్ ఎఫర్ట్. సీరియస్ గా ఉండే ఫ్యాక్షనిస్ట్ కామెడీ చేస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి along with his teams. Let's welcome them. సంపో శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో నరాలు తగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. అయ్యా నేను ముందే చెప్పా ఆ గంగిరెడ్డి గారిని వేసేరా లేకపోతే స్పాట్ పెడతాడన్నా. ఈ రోజు ఏమైంది? అతను చూసి పొద్దునైన కత్తితో పొద్దు కడుపులో తిప్పడానికి ట్రై చేస్తాడు. ఆ రోజు వేసేస్తుంటే వాడు వచ్చాడు కాదు కదా. ఎందుకు కొంచెం దూరం తీసుకొచ్చావు? కేవలం వాడి కోసం పరిగెత్తుకుంటూ తెలియకుండా ఇక్కడికి వచ్చావు. అయినా మనం ఏడకు వచ్చావు నాకు అర్థం కదా. అయ్యా ఇది హైదరాబాద్ అయ్యా. 400 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చినాం. అమ్మ పడవా గారు మనం గంగిరెడ్డి గారికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంతే కదా. అవును. ఆ గంగిరెడ్డి గారు ప్రతిదానికి వేసేస్తానేదా? ఎందుకు రొంగంటించుకున్నావు? రంగు కదా వేసేస్తాను నట్టి ఇప్పుడు లాక్కుంటే ఒక తెత్త వెనక్కి తెగిపోయింది. ఎందుక ఇంత సన్నాసిని పక్కన పెట్టుకున్నావు? తప్పు దిగిపోతుంది. వాళ్ళమ్మ మా ఇంట్లో పని మనిషి. ఒక రోజు అయ్యా మా వాడు కొడవల్లా ఉంటాడు చూసుకోనింది. నాకేం తెలుసు నిజంగానే కొడవల్లా ఉంటాడు నోడు. ఆ గంగిరెడ్డి మనుషులు మన ఎంట పడుతుంటే ఆల్రెడీ రన్నింగ్ కార్లు ఉన్నాం మనం. అదే కార్లో హైదరాబాద్ రావచ్చు కదా, మధ్యలో దిగి పారిపోవడం ఎందుకు? నాకేం తెలుసా ఏసీ కారు కదా అని చెప్పి ఎఫ్ఎం పెట్టుకుని పడుకుంటే తలుపు తీసి గంగిరెడ్డి మనుషులు వస్తున్నా పరిగెత్తమన్నాడు. ఆ నిద్ర మధ్యలో పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వచ్చిన నాకేం తెలుసా? వాడిని ఒక్క మాట నోటి చంపేస్తా. ఎవడనుకుంటావురా వాడా? ఎవడనుకుంటానేంది? మీ ఇద్దరు నా బిడ్డలతో సమానం అని చెప్తున్నా. నేను నీ బిడ్డలతో సమానం అంటున్నావు కాబట్టి చెప్తున్నాను. ఆ గంగిరెడ్డి గారిని తెల్లారి గట్లకల్లా ఏసు పడదొప్పుతానండి. ఊరికే యాది పెద్దని కొట్టుకునేదా? అర్థమైంది. బ్లడ్ అక్కడదే కదా నీదే. ఈడు బ్లడ్ చూసిన ఆగడు, ఏ చూసిన కళ్ళు తిరిగి పడిపోతాడు. బకరెడ్డా అయ్యా బకరెడ్డా అట్లా లేవడయ్యా. నేను చెప్తా గంగిరెడ్డి మనుషులు వచ్చినారా? కేవలం గంగిరెడ్డి మనుషులు వచ్చారని చెప్పి నువ్వు దాక్కున్నావు కదా. అంటే గంగిరెడ్డి మనుషులు రాలేదా? వాళ్ళు ఎందుకు వస్తారో నువ్వు చచ్చిపోయావు అని చెప్పి చెక్ చేశాడంటే వాళ్ళు రాలా. ఆడు వచ్చాడేమో ఈ పిస్టల్తో కాల్చి పడదాం అనుకున్నాను. ప్రతి దారి కాల్చి పడతా అర్థమే కాదు నీకు. అర్థమైంది. బుల్లెట్ దిగిపోయింది కదా. ఈయన శత్రువు చంపడం కాదు, ఈయనకి ఈయన చచ్చిపోయేటట్టున్నాడు. ఎవడో నరికేది నరికి పారేస్తా. అయ్యా నోరు మూసుకో. అయ్యా ఏమన్నా ఏమైందిరా? అమ్మేలా ఉంది. అయ్యా నీ కింద 200 మంది పని చేస్తున్నామయ్యా మేము. ఎప్పుడు మేము అయ్యా అని పిలిచిన మమ్మల్ని చిరాకు పడతావు. వాడు అయ్యా అని పిలవను అయ్యా అని అంటున్నావు. వాడికి మాకు తేడా అయింది. కొడుకు లాంటి వాడికి కొడుకున్నంత తేడా. అయ్యగారు నాకు నిద్ర వస్తుందండి. ఒరే రాత్రి 9 పడుకుంటా ఉదయం 4కు వస్తావు. ఎందుకు నిద్ర వస్తుంది నీకు అర్థం కదా? మా ఇంట్లో పడుకునే టైం మీకు ఎలా తెలుసా? రాక్షణలో ఉండే తెలివితే అట్లా ఎప్పుడు పడుకుంటా నాకు బాగా తెలుసు. సరే పోతావు 2 పప్పులోకి. అవును సార్, నన్ను దాటి లోపలికి ఎవరు వెళ్ళారు? ఈ అమ్మ నాయన నిన్ను దాటి గాలి పోదు, మేము పెట్టబోతావురా. సర్లే కానీ ఆ టోల్ గేట్ ఎప్పుడు ఎత్తావు నువ్వా? స్టాంప్ ఉండాల్సిందే. మా అయ్యకు వ్యాంప్ ఉంది, సరిపోద్దా? స్టాంప్ ఉండాల్సిందే. పేషెంట్ రా. స్టాంప్ ఈడేంటి తెగ తిప్పేస్తున్నాడు. ఇట్రా
తాగి ఎక్కువైతే కింద పడుకోవాలి, ఇంట్లో పోయి కక్కోవాలా? బాధ్యులు తిప్పేది ఏంద్రా? ముందు కింద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అర్థమవుతుందా నీకు? ఏ ఊరు నుంచి వచ్చారా మీరు? అడుగు జాతి మనుషుల్లో ఉన్నారు. ఇది ఎలాగే తిప్పలా? దాన్ని చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఏమో నాకేం తెలుసు. ఇలా తిప్పితే 2000 ఇస్తా అన్నారు. సర్లేగానా పోయి ఒక 2 పీకులు ముందు పోయి. టకీలానా సకీలానా మటేలానా? అయ్యా మందు పేరు చెప్పండి, అమ్మాయిల పేరు చెప్తున్నా. అమ్మాయిల దగ్గరికి వెళ్తాను నేను ఎందుకు ఇంట్లో పని మనుషులు పెట్టుకుందా? వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేని ముందు. ఈ మధ్యలో ఎందుకు నువ్వు ముందు అలవాటు చేస్తావు? వాడికా చంపేస్తావు, వాడికని ముందు అలవాటు చేసావంటే. అయ్యా మీరు రోజు తాగి చచ్చిపోయినా కూడా నువ్వు ఎప్పుడు అడగనోడివి. వాడు ఒక్క పెగ్గు తాగుతాంటే వాని మీద అంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు ఏంటి? వానికి మాకు తేడా ఏంది? పనోడికి మనోడికి ఉన్నంత తేడా ఉంది. అయినా వాడికి ముందు వాసన అంటే పడతావు. నీకు తెలుసా? ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడు. ఏంది పప్పులో కొంచెం జోష్ లేదు, ఎందుకు డల్ అయిపోతావు? ఎందుకంటే అంత చిరాకు పడుతున్నారా? నేను వెళ్ళి మా చెమ్మేలని పంపిస్తాను. ఉండండి. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. కొంచెం అమ్మాయికి సాయం చేయండి. ఏం చేస్తున్నారా? అది ఇందాక నుంచి ఇది పీకడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, పీక అవతల పడదు, హెల్ప్ చేద్దామని. మీకు పిచ్చి గారి పట్టిందా? ఐఎమ్ ఏ పోల్ డాన్స్. ఓ క్యాన్సర్ వచ్చిన దాంట్లో ఇది డాన్సర్ ఏంది? ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడుకో, దీంతో నేను కొంచెం మనస్ఫూర్తిగా మాట్లాడాలి. పోనీ మనోడే కదా. నీ అందం నాకు కావాలి. నీ అందాన్ని ఆస్వాదించాలంటే నాకు మంచి మనసు కావాలి. ఇంతకీ నీకేం కావాలి? పేమెంట్ కావాలి. ఆ ముడిగాలి ఉన్నాడు 6 నెలల నుంచి నాకే చెప్పట్లేదు. నీకేం చెప్తాడు? ఇదంతా పక్కన పెట్టే గాని ఇవాళ నా వెచ్చని కౌగిల్లో నిన్ను అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒరే యదవా, నిన్నే రిలీజ్ అయ్యి వస్తే మళ్ళీ అరెస్ట్ అంటావేంట్రా? ఇదేదో కంపెనీ బ్యాచ్ లో ఉంది, అయినా పర్లేదు, అయినా అరెస్ట్ చేస్తాను. బోన్ సార్, ఎవడు మీద చేసావు నువ్వు? ఇట్లారా, ఎవడు మీద చేసావు నువ్వు? ఎవడు అనుకుంటున్నావు రావండి నువ్వు? అయ్యగారు మీరు ఆగండి. ఏసు పడుతూ నువ్వు నేను తేలిపోలే. ఎక్కడో నువ్వు? అయ్యగారు రండి, జీవన్ రెడ్డి రారా, ఏసు పడుతూ రండ్రా రండ్రా. మా ఓడి అడిగిపోయినాడా? ఈ వాడు స్వర్గసీమలోకి వెళ్ళాడు. స్వర్గసీమలో పోయినాడట. మేము కూడా పోతాం, ఏం చేయాలా? ఇది తాగాలి, తర్వాత ఊగాలి, ఆ తర్వాత స్వర్గసీమలో తూగాలి. పోయి అమ్మ మేము కూడా ఎడతాం తల్లి. మా కూడా పోయి పోయినా పోయినా నిదానంగా దగ్గర రేపు పరిస్థితి బాగా డబ్బులు కూడా లేవు. నీకేమన్నా అనిపిస్తుందా? స్కిట్ అయిపోతుంది కదా, జడ్జిమెంట్ ఏమి ఇస్తారని భయం వేస్తున్నా. నేను పోల్ డాన్సర్ అనుకుంటున్నారా? గంగారెడ్డి కూతురు శాంతి స్వరూపారెడ్డిని రా. అక్కడ నా తండ్రి నుంచి తప్పించుకున్నా, ఇక్కడ నా నుంచి తప్పించుకోలేరా మీరు? నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? నేను కూర్చుంది కత్తితోమే. ఒక హింసనే కోరుకుంటుందట. ఇంకా బొడుకొని ఓవర్ యాక్షన్ దగ్గర స్కిట్ అయిపోయింది. So over to you judges. Let's start with Roja garu. నాకు ఫస్ట్ మహేష్ క్యారెక్టర్ నచ్చింది. రెచ్చిపోయి ఏదో చేస్తాడు, బ్లడ్ చూసి కళ్ళు తిరిగి పడిపోవటం అనేది. తర్వాత జీవన్ ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది అంటే స్కిట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ స్కిట్ లోకి వెళ్తున్నాం. అండ్ శాంతి స్వరూప్, నీ పోల్ డాన్స్ బాగుంది, ఓవరాల్ గా ఓకే. Thank you Roja garu. And now Nag Babu sir. ఓకే అనిపించింది నాకు. ఓకే గుడ్. జబర్దస్త్ జల్సా టైం. గుర్రం పని గుర్రం చేయాలి, గార్ది పని గార్ది చేయాలి. అలా కాకుండా ఫైట్ మాస్టర్ సినిమా డైరెక్ట్ చేస్తే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. So let's welcome them. నమస్కారం సార్.
బేసిక్ గా మేము ఫైట్ మాస్టర్ అండి. మా ఎంట్రీ చూస్తే అర్థం ఉంటుంది. ఆడి పేరు అనిల్, ఈ పేరు సునీల్. అందరూ కొరియోగ్రాఫర్లు అండి, దర్శకత్వం చేస్తున్నారు. మేము కూడా దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందని మేము చెప్పానండి. అంతే కదండి, చాలా మంది డాన్స్ మాస్టర్ లో డైరెక్షన్ చేస్తున్నానండి. మేము చేస్తే తప్పేంటండి? నేను అదే కదా చెప్పింది. నువ్వు కొరియోగ్రాఫర్ అన్నావు కదరా. మేము ఒక అద్భుతమైన సినిమా తీద్దాం అనుకుంటున్నాం సార్. రెడీయా? రెడీ రెడీ, అందరు రెడీ. జేమ్స్ కెమెరా ఉమెన్. ఎన్నిసార్లు చెప్పాను సార్, ఉమెన్ కాదు కెమెరా అని. యాదవ్ అట్లే. రే ఇంతకు బాబేడి? బాబు స్కూల్కి వెళ్ళాడు. మీ బాబు కాదురా, మీ బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు రా. రే మన బాబులు కాదురా, మన బాబులు అంటే ఒక్కడే కదా మన బాబు. నీకు దండవరా బాబు. నేను అనేది ఆ బాబు కాదు, మన హీరో బాబు. అరే బాబు గారిని తీసుకొచ్చేయండి రా. బాబు గారు ఎలా ఉన్నారా? ఈడు బాబు ఏంట్రా, మన బాబుకే బాబులా ఉన్నాడు. రే అలా అనకరా, ఈడ యూట్యూబ్ లో పెద్ద స్టార్. సైకిల్ ట్యూబ్ లా ఉన్నాడు, ఈ యూట్యూబ్ స్టార్ ఏంట్రా? నేను ఇక్కడ సగం పెట్టాను, నువ్వు సగమే పెట్టగలవురా. అంటే మొత్తం పెట్టాడు కదా, పెద్ద బడ్జెట్ సినిమా కదా ఇది. మన పెద్ద బడ్జెట్ కాదురా, స్మాల్ బడ్జెట్ మూవీ. ఎవరెప్పుడు స్మాల్ బడ్జెట్ సినిమాని ఆ కలర్ తిని బాబు. ఈ కుంతలు చూడు, ఈ ముడతలు చూడు, ఈ క్యారీ బ్యాగులు చూడు, వీటిలన్నిటికీ సర్జరీ చేపించి బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్ చేయాలంటే ఎంత డబ్బు తెలుసా? 4 కోట్లు అవుద్ది. ఇంకా 1 కోటి రూపాయలు ఉంటుందా, దాంతో మన సినిమా చేయాలరా. రే ఆ కోటితోని నేను 100 కోట్లు చేస్తా బాబుని పెట్టి. ఈయన పెట్టి సరే ఓకే. బాబు గారు ఆ సీన్ లోకి వెళ్ళిపోదామా? రెండు వాడు కెమెరా పెట్టుకో. సీన్ చెప్పరా. ఏను బాబు, ఒక కారు వచ్చేలా ఆగుద్ది. ఓకే. ఆగ్గానే కార్ డోర్ టాప్ మంది అంటారు బాబు. తన్నగానే గాల్లో డోర్ ఎగురుద్ది, మీ కారు కింద పెట్టింది, థియేటర్ లో విజిల్స్ బాబు. వెరీ గుడ్, చాలా బాగుంది. రెడీ బాబు? ఓకే రెడీ. కార్ కిసేయండి బాబు. ఏ కారు? మీ కారు. నా కారా? అరే ₹1 కోటి కారా? బాబు ₹1 కోటి ఇంట్రడక్షన్ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. మీ కారు ఇలా ఇవ్వండి, మొహమాట పడకండి. అరే దారా కార్ వచ్చింది. రావడం మీరు రైట్ సైడ్ కార్ డోర్ తంతే టాప్ మీద వెళ్ళిపోతారు బాబు. అరే రైట్ సైడ్ వద్దురా, లెఫ్ట్ సైడ్ అంటే బాగుంటది. అరే బేసిక్ గా రైట్ సైడ్ కరెక్ట్ ఉంటుంది, రైట్ సైడ్ కొట్టు. అరే లెఫ్ట్ సైడ్ బాగుంటది, కాదు నువ్వు క్లోజ్ పెట్టరా, చూడు ఎలా ఉంటుందో. ఇలా బాగుంటుందిరా, అలాగే బాగుంటుందిరా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కొట్టు. ఇది అంత వద్దులేరా, ముందు ఫ్రంట్ అద్దం నుంచి బయటకు వస్తాడు. బాబు గారు ఫ్రంట్ అద్దం నుంచి బయటకు రండి. ఇంకా ఏముందని అద్దం నుంచి బయటకు వస్తాం బాబు. నస్సీన్ ఏం లేదు, బెల్లొత్తాడు బాబు. బెల్లం రాగానే అది మెడ పట్టుకుని పైకి లేపి గిర్రా 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 తిప్పి దాస్తాడు బాబు. అది బాబు షాట్. ఓకే నాకు తెలుసు బాబు మీరు ఈ సీన్ చేస్తారని. ఈ ఎదవే నమ్మట్లేదు బాబు, కాన్ఫిడెన్స్ చేయండి. నేను తప్పకుండా నీకు చేస్తాను. ఇలా లేపేలా ఎత్తేండి అంతే. ఒకసారి చూడండి, వచ్చేసాడు విలన్. బాబు నేను ఈ వయసులో ఏది పడితే అది రేపలేను బాబు. ఓ పని చేయండి, కెమెరా లే. అరే ఓ పని చేయ బాబు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చొక్కడు కొట్టండి, ఆడ కింద పడిపోతాడు. రెడీ? ఓకే ఈ సీన్ ఓకే. యాక్షన్. షాట్ ఓకే. షాట్ ఓకే. ఏంటి బొక్కలుగా ఆడుకుంటూ ఆడిపడిపోతావు ఏంటి? రే బాబు పడడు, నువ్వు పాడు, అర్థమైందా? రెడీ, 1 మోర్. రెడీ రా. యాక్షన్. అదే షాట్ ఓకే. నాట్ ఓకే. ఎందుకు నాట్ ఓకేరా? కొట్టకుండా ఎలా పడతారయ్యా? అరే వాడు కొట్టినా పడినా పడిందంటావు, పడకపోయినా పడిందంటావు. ఎలా రా నీతో? అయినా నువ్వేమనుకుంటున్నారా నా గురించి? నువ్వు నా గురించి అనుకుంటున్నాను. నేను రియల్ ఫైట్ మాస్టర్ రా. నేనేంట్రా టీమ్ మాస్టర్నా? రేయ్ ప్రొఫెషన్. కరెక్టే. ఇప్పుడు మనం ఫైట్ మాస్టర్ కాదు. yes బాబు గారు ఇలా రండి. మీకు ఒక 3 ఎనర్జీ డైలాగులు ఇస్తాను. ఆ డైలాగ్ కరెక్ట్ చెప్పేసాను, సరిపోద్ది. తప్పకుండా. అంతే కదా? ఓకే రెడీ బాబు. డైలాగ్ ఏంటంటే, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్స్ యూ ట్రబుల్ యు ఆర్ నాట్ ట్రబుల్, ఐ యామ్ ట్రూత్. ఇన్ని ట్రబుల్ ఉన్నాయి చెప్పటం అంత అవసరం? మీరు చెప్పాలి బాబు, మీరు చెప్పండి. ట్రబుల్ 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 ట్రబుల్. అదే షాట్ ఓకే. షాట్ ఓకే. ఎందుకు నాట్ ఓకే? ఒరే మొత్తం దీపావళి ఆడాడు, బాంబులు మొత్తం నోట్లో దబా దుబ్బు దబా అని అడగాలి, ఏం అర్థం కావట్లేదురా. ఏంట్రా ఇది?
ఇప్పుడు ఎలా ఉండదు సార్ షాట్ ఇటు బాబు. హీరోయిన్ రాగానే మీరు లవ్ ప్రపోజ్ చేస్తారు, మీరు పువ్విస్తారు, పువ్వుగానే అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఏంటి నన్ను రిజెక్ట్ చేస్తావా అని ఇలా పట్టుకుని దబా 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 డైలాగ్ చెప్పి అలా ఆ డైలాగ్ ఏంటంటే చెప్పు ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తే ఆ ప్రేమ నిన్ను తిరిగి ప్రేమిస్తుంది. అది యాక్షన్. ఐ లవ్ యు బట్ ఐ హేట్ యు. ప్రేమ ప్రేమ నేను ప్రేమించురా, నువ్వు ప్రేమ, నీ ప్రేమ నీ ప్రేమ, నా ప్రేమ నా ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. నాటోకే ఏంట్రా నాటోకే? నువ్వు కావాలనే మా బాబు గారు నువ్వు టార్గెట్ చేస్తున్నావు కదా. అరే సునీల్, బేసిక్ షాట్ ఏంటి? నార్మల్ షాట్. ఇక్కడ రెయిన్ ఎఫెక్ట్ ఎందుకు పెట్టావు నువ్వు? రెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ వచ్చింది చూడు. అది రెయిన్ కాదురా, వాడు నోట్లో నుంచి వచ్చిన డ్రైన్ కెమెరా మీద పడి ఇక్కడ అంతా క్లియర్ అయిపోయింది. మీరు లాస్ట్ ఇయర్ తమిళనాడు కదా, మీకెలా తెలుసు? అక్కడ వరదలు వచ్చింది కదా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వరదలు వస్తాయి. మాట్లాడకండి బాబు. నువ్వు మాటలు గీట్లు అని చెప్పి బాబు గారిని తక్కువ అంచనేస్తున్నావు, అర్థమైందా? ఇక్కడ నేను క్రియేటర్ ని రా. మరి నీదేంట్రా మానిటర్ నా? వేరే ఏంట్రా మానిటర్ గీంటర్ మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి ఏంట్రా నన్ను కొడతావా? ప్రొఫెషన్. yes ప్రొఫెషన్. బాబు గారు ఇలా రండి, చెప్పండి. నేను ఈజీ స్టెప్ చెప్తాను, అది చేయండి. ఇలా చేయబెట్టండి. స్టెప్ మాహా 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 మాహా. ఇది బాబు గారు యాక్షన్. మాహా మాహా మాహా. మళ్ళీ ఏమైంది? ఆడు గోడ మీద కొట్టాల్సిన పిడకలు ఎక్కడెక్కడో కొడుతున్నాడు రా. ఇది కాదు, ఇప్పుడు బ్లాక్ బాస్టర్ చెప్పేపిస్తా. ఇది మీరు బాగా చేస్తారు. ఎలా అంటే బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టరే, బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టరే. ఇది మాస్టర్. చేయండి బాబు గారు. చూడరా ఇప్పుడు యాక్షన్. బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే, నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. సూపర్ షాటోకే. నాటోకే. ఎందుకు నాటోకే? ఆడు బ్లాక్ బస్ చేయమంటే భరతనాట్యం చేస్తున్నాడు ఏంట్రా? రే భరతనాట్యం కాదు, భార్యనాట్యం కాదు, అదే కరెక్ట్. అది రాంగ్. కరెక్ట్. రాంగ్. ఏంట్రా రాంగ్? అదే కరెక్ట్ రా. రాంగ్ రా. కరెక్ట్ రా. రాంగ్ రా. కరెక్ట్ రా. రాంగ్ రా. కరెక్ట్ రా. దరిద్రులు ఎలాగో సినిమా చేయరు కానీ నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది సార్, మీరు ఒప్పుకుంటే దాన్ని చేద్దాం. సో నాగబాబు సార్, స్కిట్ రెగ్యులర్ గా మనం షూటింగ్ ఈ హడావిడి చాలా మంది చేశారు, మీరు కూడా చేశారు. స్కిట్ లో కొత్తదనం చెప్పలేను కానీ హడావిడి బాగుంది. నువ్వు ప్రసాద్ మధ్యలో కర్తానందని అడ్డం పెట్టుకుని చేయటం ఏదో హడావిడి అయితే కనిపించింది. ఓకే అనిపించింది నాకు. ఓకే గుడ్. రోజా గారు, హీరో బాబు గారి నవరసాలు బాగున్నాయి. ఫైట్, డాన్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. అండ్ ఫైట్ మాస్టర్లు సడన్ గా డైరెక్టర్ అవుతున్నారు, సడన్ గా ఫైట్ మాస్టర్ అవుతున్నారు. నైస్. కిట్లు చాలా బాగా చేశారండి. కోర్స్ చూద్దామండి. స్టేజ్ పైకి వచ్చేయండి. Let's start with Surigali, Sudhir and team. Roja garu. Nagbabu sir. Avinash and Karthik. Roja garu. Nagbabu sir. Wanky Monkeys and team. Roja garu. Nagbabu sir. Kirak RP and team. Roja garu. Nagbabu sir. Chamak Chandra and team. Roja garu. Nagbabu sir. The judges, Diwali performer of the day goes to Chamak Chandra. Congratulations, Chamak Chandra and team. Meer గెలుచుకున్నారు 25,000 rupees.
10,000 rupees from MVR Mall Vizag and Vijayawada, and 15,000 rupees from Mana Extra Zabardast. That is not all. You also win a special check of 13,000 rupees from Daisy D, Women Garments brand. Congratulations to Chamak Chandra and